ఆ రోజున 83లో మేము వచ్చినప్పుడు కూడా అప్పటికి ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. అప్పుడు నేను మున్సిపల్ మంత్రిగా ఉండేవాడిని 83లో. నేనే అప్పుడు సింపుల్ మెజారిటీ తోటి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలనేటువంటి చేశాం. డైరెక్ట్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ రోజుల్లో డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాం. కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చేశాం, ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టుకున్నాం. డైరెక్ట్ ఎలక్షన్ వల్ల లాభం ఏంటంటే చైర్మన్ ఎవరు కూడా దింపడానికి కానీ లేకపోతే చైర్మన్ని ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రయత్నం చేయకుండా ఉంటారు. చైర్మన్ చేసేటువంటి పరిపాలన స్టెబిలైజ్ అయి ఉంటుంది, ఇబ్బందుల్లో లేకుండా ఉండాలి. అదే స్టేబుల్ గవర్నమెంట్ ఎలా అనుకుంటున్నామో అలాగే స్టేబుల్ లోకల్ గవర్నమెంట్ పరిపాలన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున పెట్టాం. ఆ విధంగా చేసాం. మళ్ళీ ఇప్పుడు న్యూస్లో చూసిన ప్రకారం కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షనే పెట్టాలనేటువంటి చెప్తున్నారు. దీన్ని కూడా ఆహ్వానిస్తున్నాం. డైరెక్ట్ ఎలక్షన్ మంచి పెద్ద పోస్టులన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ ఎలక్షన్ పెడుతున్నారు. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే మళ్ళీ మెంబర్స్ వీళ్ళతోటి మనం చూస్తున్న ఇబ్బంది. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, దించడానికి ప్రయత్నాలు చేయడం, ఎక్కించడానికి ప్రయత్నాలు చేయడం ఉద్దేశంతో దీనివల్ల పరిపాలన కుంటుపడుతుంది. ఇప్పుడు కూడా ఆ పరిపాలన కుంటుపడకుండా ఉండాలంటే డైరెక్ట్ సొల్యూషన్ కొన్ని పోస్టులు